స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని జనగామ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి ప్రేమలత, జనగామ జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు ఇది రమణారెడ్డిలు అన్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని చిన్న రాంచర్ల గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాలలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు గ్రామాన ఎండగట్టాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఒక రకంగా తృప్తిపరిచినటువంటి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో హామీలే తప్ప పనుల కాడికి వచ్చేటప్పటికి ఏ ఒక్క పని కూడా వారు నెరవేర్చలేనటువంటి పరిస్థితి. మరి ఈరోజు వాస్తవంగా వాళ్ళే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మంత్రి ఒక మాట మాట్లాడతాడు, ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతాడు, ఎమ్మెల్యేలు ఒక మాట మాట్లాడతారు. ఎవరికి వారికి పొంతన ఉండదు. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, మన రాజగోపాల్ రెడ్డి గారు ప్రజాపాలన మీటింగ్లో మాట్లాడిండ్రు. జనంతో అనిపించిండు కేసీఆర్ గారు ప్రభుత్వం మంచిగుందా లేకుంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మంచిగుందా అని. అంటే ప్రజలందరూ కేవ్వనే కేకలు పెట్టి మరి కేసీఆర్ గారు ప్రభుత్వమే మంచిగుంది అనేది తెలియగానే రాజగోపాల్ రెడ్డి గారు కూడా అన్నారు, అవును అప్పుడు కేసీఆర్ గారే బ్రహ్మాండంగా చేసిందని. అంటే వాళ్ళ కాంగ్రెస్ నాయకుల మధ్యలో కూడా మనసులలో కూడా కేసీఆర్ గారిని ఎవరు కూడా ఏమనేంత అవసరం లేకుండా పనిచేసిండు అనేది మనసులలో చాలామందికి ఉంది. మరి ఈరోజు ప్రజలకు కూడా ఏం లేదు, మోచేతికి బెల్లం పెట్టించి మరి అరిచేతిలో నాకమని చెప్పడం తప్ప మరి ఈరోజు ఈ పథకాలు ఇస్తాము మాకు ఓట్లేయండి, ఆ పని చేస్తాము మాకు ఓట్లేయండి. ఈరోజు ప్రజలను తప్పుదోవ పట్టించి వాళ్ళ మనసులను మళ్ళించేందుకు ప్రజాపాలన అని పెట్టిండ్రు. వాస్తవంగా ప్రజల పాలన పెట్టి ఏమన్నా లబ్ధి చేకూరిందా, ప్రజలకు ఏమన్నా అవసరాలను తీర్చిందంటే ఏదీ లేదు. మరి ఈరోజు ప్రజాపాలన కేవలం తూతూ మంత్రంగా ప్రజలను మనసు మళ్ళించే విధంగా పెట్టేటువంటి పాలననే తప్ప మరి ఈరోజు ప్రజాపాలన పెట్టి ఇండ్లు ఇస్తామని అంటారు. ఆ ఇండ్లు ఎప్పుడు ఇస్తారు, ఎవరికి ఇస్తారు అనేది ఇప్పటి వరకు స్పష్టత లేదు. మరి కార్డులు అంటారు, అసలు ఇస్తామని ఆ స్పష్టత లేదు, ఏదీ లేదు. మరి ఆ రోజు బ్రహ్మాండమైనటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాము, అందరికీ అన్ని రకాల సహాయం చేసినాము. మరి ఆ రోజు రైతు బంధు ఇచ్చినాము, రైతు భరోసా ఇచ్చినాము, అన్నీ ఇచ్చినాము. మరి ఆ రోజు ఉన్నటువంటి పథకాలని ఈరోజు ప్రజలు నెమరేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఏమి కూడా జరగదనేది కూడా ప్రజలకు నమ్మకం అయిపోయింది. ఓటు పెట్టడానికి జంకుతాండు. ఎందుకంటే ఊర్లలో పోతే మా పార్టీకి అసలు రేపు పొద్దున ఓట్లేసే పరిస్థితి కూడా లేదని తెలిసిపోయే ఈరోజు సంవత్సర కాలం గడిపిండు. మరి రేపు మార్చిలో పెడతా అంటాండు ఎన్నికలు. మార్చిలో పెట్టడం కూడా మేమైతే నమ్ముతలేము. సరే పెడితే మంచిది, ప్రజల యొక్క తీర్పు ఏ రకంగా ఉంటుంది అనేది కూడా మరి గ్రహిస్తారనేది కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మళ్ళీ కూడా కేసీఆర్ గారు జనంలోకి వస్తున్నారు. తప్పకుండా తను బయటికి వెళ్ళిందంటే వాస్తవంగా కూడా ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపే ఉంటారు. రేపు మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ఒక మంచి నీతివంతమైన నాయకుడు, స్వచ్ఛందంగా పనిచేసేటువంటి నాయకుడు వచ్చిండు. మాకు ఎలాంటి కొదవలేదనేది మా కార్యకర్తలు, మా నాయకులు కూడా విశ్వసిస్తూ ఉన్నారు. వారు ఎప్పుడు కూడా నియోజకవర్గాన్ని పట్టుకొని వారు పనిచేస్తూ ఉన్న పని చెయ్యరాదనేది ఏమీ లేదు. ప్రజల కోసం తను ఎప్పుడైనా కూడా తపన పడి పనిచేసేటువంటి వ్యక్తి ఉన్నాడు కనుక మాకు ఏ రోజు కూడా ఇబ్బంది లేదు, డోకా లేదనేది మరి తెలియజేసుకుంటూ ఈరోజు మరి మీకు ఎస్ఎస్సి టీవీ వారికి, ఛానల్ వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఈరోజు మన ప్రియతమ నాయకులు, మన అందరి ఆరాధ్య నాయకుడు అయినటువంటి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారి ఆదేశానుసారం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో మరొకసారి క్యాడర్ను కదిలిచ్చి రేపటికి లోకల్ బాడీ ఎలక్షన్లకు సమాయత్తం చేయడానికని అన్ని క్లస్టర్లు తయారు చేసి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు 4-5 ఒక క్లస్టర్ తయారు చేసి ఒక క్లస్టర్కి ఇన్ఛార్జీలను నియమించి జనగామ నుండి నాయకులందరినీ కూడా గ్రామాలకు పంపి క్యాడర్ను రేపటి
రాబోయే ఎలక్షన్ల కోసం సమాయత్తం చేయడానికి నిర్ణయం తీసుకొని అందరితో మీటింగ్ అయ్యి ఎవరి కష్ట సుఖాలు ఏంది మనం ఏం చేస్తున్నా ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పుకోవడానికి ఈ మీటింగ్లు పెట్టి రేపు రాబోయే కాలంలో సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లను బ్రహ్మాండంగా గెలిపించుకోవడానికి ఉపయోగపడే విధంగా క్యాడర్ను తయారు చేస్తున్నాడు. దీనికి అన్ని ఊర్లలో కూడా బ్రహ్మాండమైన మద్దతు ఉంది, బ్రహ్మాండమైన క్యాడర్ ఉంది. మనకున్న బీఆర్ఎస్ పార్టీకి ఉన్న క్యాడర్ ఏ పార్టీకి కూడా లేదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇవన్నీ గ్రామాలలో చూస్తుంటే దానికి ఇవన్నీ నిదర్శనమే మనం రేపు రాబోయే ఎలక్షన్లో గెలుస్తాం అని చెప్పుకునే నిదర్శనం. బచ్చనపేట మండలంలో పోయినసారి ఒక 4-5 ఓడిపోయినామేమో, ఈసారి ఆ 4-5 కూడా ఓడిపోమని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అధికారంలో ఉన్నా లేకపోయినా మా క్యాడర్ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని నియోజకవర్గాలు వేరు, ఈ నియోజకవర్గం వేరు. జనగాం నియోజకవర్గం ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటుంది. పల్లా రాజేశ్వరం గారు వచ్చిన తర్వాత అప్పుడున్న దానికంటే రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఎందుకంటే 24 గంటలు మాకు అందుబాటులో ఉండే నాయకుడు మాకు వచ్చిందనే ధైర్యం మాకు ఉంది. కాబట్టి రేపు రాబోయే కాలంలో ప్రభుత్వం లేకపోయినా సరే ప్రభుత్వం మెడలు వంచి అయినా పనిచేయించుకుంటామనే ధైర్యం మాకు ఉంది. కాబట్టి రాబోయే కాలంలో అన్ని సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ అన్ని ఎలక్షన్లలో పూర్తి మెజార్టీతోటి అన్ని మండలాలు కూడా మేమే కైవసం చేసుకుంటాం. అన్ని గ్రామ పంచాయతీల మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తామని గర్వంగా చెప్పుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. అంతేకాకుండా ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. బచ్చనపేట మండలానికి సంబంధించి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తా అన్న పథకం ఒక్కటి కూడా చేయలేదు. అలవి కాని హామీలు ఇచ్చి ఏదో ప్రభుత్వం మీద గద్దె మీద కూర్చుని తప్ప ఇప్పటికీ వాళ్ళు చేసినటువంటి ఏది కూడా ఏ పథకమైనా కూడా పూర్తిగా అమలు కాలే. రుణమాఫీ అన్నారు, ఏ బ్యాంక్ అయినా వెళ్ళి చూద్దాం 30-40% అయింది. మిగతా 60% మంది యాంటీఏ ఉన్నారు. అదే కాకుండా మొన్న ఇండ్లు ఇస్తామన్నారు, ఊరికి 250-300 మంది ఎలిజిబిలిటీ ఉన్నోళ్ళు ఉన్నారు. ఆయన ఇచ్చేది 10 ఇస్తాడో 20 ఇస్తాడో తెలియదు. మిగతా అందరూ కూడా యాంటీఏ అవుతారు. రేపు రాబోయే కాలంలో మేము అందరం కూడా ఇవన్నింటినీ ఆసరా చేసుకుని రేపు రాబోయే కాలంలో లోకల్ బాల్ ఎలక్షన్ అన్నింటినీ కూడా పూర్తిగా కైవసం చేసుకుంటామనే ధైర్యంతో మేము ఈ సమావేశాలు పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా పోయినసారి ఇప్పుడు మనం ప్రభుత్వం ఉన్న రోజులు 10 సంవత్సరాలు మా దగ్గర బచ్చనపేట మండలంలో